Hello, hi everyone. Welcome to Mikosum Health and Education channel. Today topic is BSc endoscopy. So what is the endoscopy and what is the career for BSc endoscopy students అనేది ఈరోజు డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఎయిమ్స్లో పడింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో వచ్చేసి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న www.aimsexam.ac.in అనే వెబ్సైట్లో లాగిన్ అయితే అన్ని కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా మీరు ఫిల్ చేసుకోండి. ఆన్లైన్లో చేసుకోవడానికి ఈ మంత్ 5th నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 4/4/2024 ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 2000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూహెచ్ఎస్ వాళ్ళకి 1600 ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. క్రెడిట్ డెబిట్ కార్డ్ నుంచి అయినా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ చేసుకోవడం కాదు, కోర్స్ చేయడం కాదు. ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మీకు కెరియర్ అనేది ఎలా ఉంటుందనేది కంప్లీట్గా మీకు అవగాహన రావాలి. దాని తర్వాత ఈ కోర్స్ చేసుకోవచ్చు. అసలు ఎండోస్కోపీ అంటే ఏంటి అంటే ఏదైతే బాడీ ఉంటుంది కదా, హ్యూమన్ బాడీ, ఇందులో బయట నుంచి చూస్తే బయట ఏదైనా ప్రాబ్లం ఉంటే కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్ ఆర్గన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నల్ ఆర్గన్ చూడడానికి మనకి స్కాన్ చేస్తే కొన్ని కనిపిస్తాయి, కొన్ని స్కాన్ చేస్తే కనిపించదు. సో అలాంటివి ఏం చేస్తారు డాక్టర్ అంటే ఎండోస్కోపీకి సంబంధించిన కొన్ని పరికరాలు ఉంటాయి, డివైజెస్ ఉంటాయి. వాటిని ఉపయోగించి ట్యూబ్ అనేది ఒకటి ఉపయోగించి ఆ ట్యూబ్కి కెమెరా అటాచ్ చేసి ఇంటర్నల్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో, ఆర్గన్స్ ఏదైతే ఉంటుందో అవి లోపల పెట్టి చూస్తారనమాట. దాన్ని ఎండోస్కోపీ ప్రొసీజర్ అంటారు. ఈ పని చేయడానికి ఎండోస్కోపీ టెక్నాలజీ టెక్నీషియన్స్ని రిక్రూట్ చేసుకుంటారు. బీఎస్సీ ఎండోస్కోపీ చేసుకున్న వాళ్ళకి ఇదే వర్క్ ఉంటుంది, ప్రధానంగా ఇదే వర్క్ ఉంటుంది. సో ఎండోస్కోపీకి సంబంధించిన ప్రొసీజర్ చాలా ఉంటుంది. ఏ ప్రొసీజర్ కావాలో దానికి సంబంధించిన కంప్లీట్ స్టడీ వీళ్ళు చేస్తారనమాట. ఇందులో బేసిక్గా అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ ఎండోస్కోపీ ప్రొసీజర్కి సంబంధించిన అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఏంటి, పేషెంట్ కేర్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఏంటి, పేషెంట్ ఎడ్యుకేషన్ ఏంటి, వాటి గురించి కంప్లీట్గా నేర్చుకుంటారు. సో ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మీకు కెరియర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఎండోస్కోపీ టెక్నీషియన్గా పనిచేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ హాస్పిటల్లో, చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద మెడికల్ కాలేజ్లో మీరు పనిచేయచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ ఎండోస్కోపీ ప్రొసీజర్ ఎండోస్కోపీ టెక్నీషియన్గా పనిచేయచ్చు. ఈ టెక్నీషియన్గా మీరు ఏమేమి చేస్తారంటే ఎండోస్కోపీ ప్రొసీజర్ని రెడీ చేస్తారు, అండ్ మెయింటెనెన్స్కి సంబంధించిన పని చేస్తారు. పేషెంట్ కేర్ అంటే పేషెంట్కి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి, వైటల్స్ ఏంటి, మానిటర్ ఏంటి, ఇంక్లూడింగ్ అన్నీ చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్ కీపింగ్. అండ్ ఇంతకుముందు ఉన్న డయాగ్నోస్టిక్ సంబంధించిన రిపోర్ట్స్ కానీ అవన్నీ తీసుకొని అక్కడ ఫైల్ రెడీ చేసుకోవాలి. తర్వాత పేషెంట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎండోస్కోపీకి సంబంధించిన కానీ లేదంటే ఆ రూమ్కి సంబంధించిన కానీ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి సంబంధించిన ప్రొసీజర్ అనేది అక్కడ చూసుకోవాలి. తర్వాత మెయిన్ ప్రధానంగా వచ్చేసి ఎండోస్కోపీ ప్రొసీజర్, తర్వాత పేషెంట్ ఎడ్యుకేషన్. అసలు పేషెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఎండోస్కోపీ అనేది ఒక ట్యూబ్ అంటే మన మౌత్ నుంచి కానీ రెక్టమ్ నుంచి కానీ పెట్టేసి ఇంటర్నల్ ఆర్గన్ చూస్తారు కదా. సో ఆ ప్రొసీజర్ గురించి పేషెంట్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేషెంట్కి కానీ పేషెంట్ అటెండర్స్కి కానీ అక్కడ కంప్లీట్గా ఎగ్జామినేషన్ ఏంటి, ఎలా, దేని పర్పస్ చేస్తున్నారు, పూర్తి వివరాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది మెయిన్, ఇది ప్రధానంగా చేసుకునే వర్క్. అయితే వీళ్ళకి అవకాశాలు అనేది ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే, చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వరకు అండ్ మెడికల్ కాలేజీలో కూడా ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ మల్టిపుల్ హాస్పిటల్లో పనిచేయచ్చు వీళ్ళు. అంటే ఎండోస్కోపీ టెక్నీషియన్స్ అనేది ఒక్క హాస్పిటల్కి ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ కోసం చూసుకోలేరు. చాలా మంది హాస్పిటల్ అంటే కార్పొరేట్ పెద్ద హాస్పిటల్ ఏంటంటే ఒక టెక్నీషియన్ తీసుకుంటారు. ఆ రోజు ఒక 10-20 మంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి అక్కడ పూర్తిగా వర్క్ అయిపోతుంది. కానీ బిలో 100 బెడెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, చిన్న హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఎండోస్కోపీ పేషెంట్స్ వచ్చినప్పుడు స్పెషల్గా ఎండోస్కోపీ టెక్నీషియన్ని రిక్రూట్ చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఆన్ కాల్ టెక్నీషియన్ని ప్రొవైడ్ చేసుకుంటారు వాళ్ళు. అలా ఒక టెక్నీషియన్గా ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కొక్క హాస్పిటల్లో కాకుండా ఒకే రోజు ఒక 5-6 హాస్పిటల్లో పనిచేయచ్చు. ఒక్క ప్రొసీజర్ చేశారంటే మినిమం ప్రొసీజర్ని బట్టి ఉంటుంది, మినిమం 1000 నుంచి 10,000 వరకు తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 monthలో ఒక 5 to 10 చేశారనుకోండి, ఈచ్ వన్ కేసెస్కి 2000 ఇచ్చినా 20,000 వస్తుంది. అంటే మీరు ఏ జాబ్ చేయట్లేదు, ఆన్ కాల్లో వెళ్ళి 1-2 గంటలు పని చేసి వచ్చేస్తారు. అలా మీరు ఒకే హాస్పిటల్లో కాకుండా మల్టిపుల్ హాస్పిటల్లో పనిచేయచ్చు. లేదంటే ఒకే హాస్పిటల్లో అంటే మినిమం 20,000 నుంచి 30,000, 40,000, 50,000 మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా కెరియర్ ఉంటుంది. ఎండోస్కోపీ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉంటుంది. ఈ కోర్స్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఇదండి బేసిక్గా ఈ ఎండోస్కోపీకి సంబంధించిన కెరియర్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి. ఏదైనా డౌట్ ఉందంటే
స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేయొచ్చు. విన్ టుడే అకాడమీ 4 CM అనే ఒక ఐడి ఉంటుంది. అందు నుంచి మీరు కాల్ చేస్తే నేను మాట్లాడతాను, మీ డౌట్ అని క్లియర్ చేస్తాను. చాలామంది డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. డైరెక్ట్ కాల్ చేస్తే అందరికీ ఆన్సర్ ఇవ్వాలంటే చాలా కష్టం కాబట్టి అర్థం చేసుకోండి. సో ఇదండి MSc మెడికల్ అనాటమీ కోర్సెస్ గురించి. ఈ వీడియో అనేది మీకు నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.